భగవద్గీతలో 2 శ్లోకాలు తాత్పర్యాలతో సహా చదివి పక్కన పెట్టండి. ఒక ఏడాది అయ్యేసరికి అందులో ఎన్నున్నాయి? 700 శ్లోకాలు ఉన్నాయి. 365 రోజులు, మీకు ఏడాదికి ఒక ఆవృత్తి అయిపోతుంది. అలా 3 ఏళ్ళు వరుసగా చదివితే భగవద్గీత మీ సొంతం అవుతుంది, మీ జీవితం కూడా మీ సొంతం అవుతుంది. దానికి మళ్ళీ ఫలితాలు జోడించద్దు. ఈ అధ్యాయం చదివితే పిల్లలు పుడతారు, ఈ అధ్యాయం చదివితే అప్పులు తీరతాయి. ఏం తీరవమ్మా, ఆయాసం వస్తుంది అంతే. ఆయాసం వస్తుంది, పుస్తకాలు అమ్ముడవుతాయి, ఆయాసం వస్తుంది. భగవద్గీత చదివితే అప్పులు తీరడం ఏంటంటే అర్థం లేకుండా. పిల్లలు పుడతారు, పిల్లలకి భగవద్గీతకి సంబంధం పుడతారు. కృష్ణుడికి పుట్టినంతమంది పుడతారు, ఓపిక ఉందా? 106,198 మంది పుట్టారు. నీకంత పుడితే చచ్చిపోతాం అన్యాయంగా. ఎందుకంటే పిల్లలు పుట్టడం పని లేక. భగవద్గీత చదివితే పిల్లలు, అదేమో జ్ఞానం, వైరాగ్యం, దాని ద్వారా ప్రయోజనాలు ఆశిస్తారు. ఏమిటంటే దరిద్రం. అది జ్ఞానం. అది నీ జీవితం నువ్వు ఎలా నడుపుకోవాలో తెలియజేస్తుంది. దానికి మళ్ళీ డబ్బులు, పిల్లలు, ఇవేమిటిది? ఆరోగ్యానికి దానికి సంబంధం లేదు. నీ మనస్సు బాగుంటుంది, మనస్సు బాగుంటే ఆరోగ్యం బాగానే ఉంటుంది, దానికే ఉంది. దీని నుంచి ఏం ఆశించాలి? ఒక గ్రంథం చదవడం ద్వారా జ్ఞానం ఆశించాలి, కానీ వేరే ప్రయోజనాలు ఆశిస్తారు ఏమిటంటే విచిత్రంగా.